వెల్కమ్ టు రాధాస్ వరల్డ్ అండి. ఈరోజు ధనత్రయోదశి కదా, మీకు అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈ దీపావళి లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలతో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను పాలకోవ తయారు చేస్తున్నానండి. పాలు మరిగిస్తున్నానండి. బాగా మందపాటి గిన్నె తీసుకొని చిక్కటి పాలు తీసుకొని పాలు బాగా మరిగించుకోవాలండి. బాగా పాలు మరుగుతున్నాయండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. బాగా మరిగించిన తర్వాత దీనికి చక్కెర మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో వేసుకుంటున్నానండి. మిల్క్ దగ్గర పడుతుందండి. నేను కొంచెం 2 స్పూన్లు పాల పౌడర్ వేస్తున్నాను. అలాగే బాదం, జీడిపప్పు, ఇలాచి చాప్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేస్తున్నాను. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. బాగా కలియబెట్టాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి, అడగంటకుండా. బాగా దగ్గర పడుతుంది కోవా మనకి. ఇప్పుడు చక్కెర వేసుకున్నానండి. బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి నేను. కిలోకి నేను కిలోకి 1/2 కిలో చక్కెర వేసాను. ఇంకా మీ స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ వేసాను కదా, కలర్ చేంజ్ అవుతుంది, దగ్గర పడుతుంది పాలు. చాలా దగ్గర పడిందండి. ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి. తర్వాత వేడిగా సర్వ్ చేసుకుందాం. ఇలా కోవా దగ్గర పడిందండి. మనం ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. కలాకండ్ రెడీ అండి. మీకు చల్లారిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఏమైనా కామెంట్స్ పెట్టండి. ఏమైనా తప్పుగా వ్లాగ్ చేసి ఉంటే క్షమించండి. మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మళ్ళీ మీకు ఇష్టమైన వంటతో మళ్ళీ ఇంకో వ్లాగ్తో రెడీ ఉంటాను. మీ రాధాస్ వరల్డ్ రాధిక. బాయ్.